న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఏవో చిన్న చిన్న టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు రకరకాలు చేస్తామండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా. ఒకసారి నైట్ డిన్నర్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కానీ లేదా ముందు రోజు శనివారం సాయంత్రం టిఫిన్ కోసం కానీ పెట్టిన ఇడ్లీలు మిగిలిపోయినాయి అనుకోండి, ఫ్రెష్ ఇడ్లీ కాదు, ఇడ్లీ మిగిలిపోతే మళ్ళీ అదే ఇడ్లీ చల్లారిపోయింది తినాలంటే ఏడుస్తారు పిల్లలు. మనకు కూడా మన వల్ల కాదు, విసుగ్గా ఉంటుంది. చల్లారిపోతే ఏం బాగుంటాయి ఇడ్లీలు, వేడివేడిగా తింటే ఈజీగా వెళ్ళిపోతాయి. అయితే ఈ చల్లారిపోయిన ఇడ్లీలని ఏం చేయాలి? ఇదివరకు ఉప్మా చేసుకునేవాళ్ళం అండి. ఇడ్లీ ఫ్రై, కీమా ఇడ్లీ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఉప్మా నచ్చదనుకోండి, ఈ ఫ్రై చేస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్ అండ్ ఈజీగా కూడా. ఇడ్లీలు ఉంటే చాలు. అయితే మనకి పిండి ఇడ్లీలు ఉంటాయి, బియ్యం వేసి ఇడ్లీ చేసుకుంటాం కదా, మద్రాస్ స్టైల్. ఆ పచ్చి బియ్యము కొన్ని ఉప్పుడు బియ్యం వేసి రుబ్బిన ఇడ్లీల కంటే ఉప్పుడు రవ్వతో చేసిన ఇడ్లీ అయితే దీనికి చాలా బాగుంటుంది. చల్లారిపోతే చేసుకోవచ్చు ఉండిపోతే, లేదా ఫ్రెష్ ఇడ్లీలు కూడా పొద్దునే ఇడ్లీ పెట్టి పిల్లలకి కొంచెం 8 గంటలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కనుక చక్కగా మంచి బటర్ వేసి వేయించేసి ఫ్రై చేసి బాక్స్లో పెట్టి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. నేను మా అబ్బాయి స్కూల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇచ్చేదాన్ని. వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఇడ్లీ ఫ్రై టిఫిన్. అది పొద్దునే తినక్కర్లా, దాన్ని ఈవినింగ్ తిన్నా కూడా మంచి గుమగుమలాడుతుంటుంది. పైన వేసే మంచి జీలకర్ర పొడి, చక్కగా వేయించిన జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఇడ్లీ ఫ్రై చేసుకోవచ్చు. ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా చిన్న పని, నేను ఎంతసేపు మాట్లాడాను అంతలో అయిపోతుంది కూడా. జస్ట్ జ్ఞాపకంగా ఈ పని చేయొచ్చు అనే ఐడియా ఉంటే చాలు. అయితే ఫ్రెష్ వెన్న ఉన్నా కూడా చాలా బాగుంటుందండి, వెన్నతోటి చేసుకోవచ్చు. ఒకవేళ వెన్న లేదు, మనం బటర్ వాడుకుంటారు పిల్లలు. ఇది ఇడ్లీ బ్రెడ్ అండ్ బటర్ తింటారు కదా, అట్లా ఆ బటర్ ఉంచుకుంటాం కదా, టేబుల్ బటర్, దాంతో కొంచెం ఒక 2 స్పూన్ల బటర్ వేసేయండి ఇందులో. వీటికి మామూలు మూకుడు కంటే కూడా నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుందండి. మీరు వాడతారా అని అడుగుతారు. నేను చాలా తక్కువ వాడతానండి, కేవలం ఇలాంటి పనులకే. దీన్ని తోమకుండా ఈజీగా అలా స్క్రబ్ చేసి అట్ట పెట్టుకుంటా. ఇందులోంచి టెఫ్లాన్ కోటింగ్ ఫుడ్లోకి వెళ్తే ప్రమాదం. సాధారణ కూరలకి, వేపుళ్ళకి దేనికి వాడను నేను, కేవలం ఇలా పిల్లల కోసం చేసేవి. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇప్పుడు అసలు అది వాడకమే లేదు, అది ఎక్కడో ఒక మూల ఉంటుంది అంతే, ఒక వస్తువుగా. దీనికి ఈ బటర్ కరగనిచ్చి, ఇడ్లీలు చల్లగా అయిపోయినాయి చూడండి, దీన్ని ఇలా చాకుతోటి 3 నిలువు ముక్కలు, 2 అడ్డ ముక్కలు చేయండి. 2 పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి, 4 కొంచెం చిన్న పీసులు అవుతాయి. చూడండి, మిడిల్వి 2 పెద్దవి, 4 పక్కల ఉన్నవి చిన్న పీసులు అవుతాయి. ఈవెన్గా కూడా చేసుకోవచ్చు. బటర్ కరిగిపోతుంది కదా, ఈ ముక్కలు ఇందులో వేసేయండి. అన్నీ ఓసారే వేయక్కర్లేదు, మెల్లిమెల్లిగా కూడా వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి చేద్దాం చూడండి. చేతిలోనే కట్ చేయక్కర్లేదండి, నా అలవాటు ప్రకారం చేసేస్తున్నాను అంతే. ఇడ్లీలు పొడి ఆరిపోతే ఇలా చక్కగా ఈజీగా ముక్క అవుతాయి. ఒకవేళ తడితడిగా ఉన్నాయనుకోండి, అంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేయలేము, కొంచెం చల్లారిపోతేనే మనకి చక్కగా వస్తాయి ముక్కలు. బటర్ని బట్టి ఇడ్లీలు చూసుకోవాలి, ఎక్కువ కదపకుండా అలాగా వీటిని వేగనిద్దాం. అన్ని ముక్కలు ప్యాన్కి ఆనుకునేలాగా చేయండి చాలు, ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోకూడదన్నమాట. అప్పుడు ఏ పార్ట్ ప్యాన్కి ఆనుతుందో ఆ పార్ట్ వేగిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి, అకేషనల్గా కదపండి, ఎక్కువ సార్లు కదపద్దు. అలాగా అట్లా అట్లా కదిపితే కొంచెం ఇంకా కొంచెం స్పేస్ ఉంది కాబట్టి మనం ఇంకో ఇడ్లీ వేయచ్చు ఇందులో.
ఇంత బటర్ వేయచ్చా, ఇంతంత బటర్ పెట్టచ్చా అంటే పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చండి. వాళ్ళు బాగా ఆడతారు, ఎగురుతారు, శక్తి వస్తుంది, ఏం పర్వాలేదు. కొంచెం పెద్దవాళ్ళ కోసం చేసేటప్పుడైతే నెయ్యి వేయండి, ఒక 2-3 స్పూన్ల నెయ్యితోటి వేయించేసేయండి. పిల్లలకైతే కొంచెం ధారాళంగా బటర్ వేస్తే, ఎంత బాగా బటర్ వేస్తే అంత క్రిస్పీగా వస్తాయి, ఎక్కువ రుచిగా కూడా ఉంటాయి. పిల్లలకి బలం వస్తుంది, అంత భయపడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ మన దగ్గర వైట్ బటర్ అంటే వెన్న, ఫ్రెష్ వెన్న ఉంటే ఇంకా వాసన ఎంత బాగుంటుందో. అది వెన్న కరిగి నెయ్యి అవుతూ ఉంటుంది, ఆ నేతిలో వేగుతాయి, మహా బాగుంటుంది వాసన. ప్రతిసారి ఉండదు కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా కుకింగ్ బటర్ లేకపోతే టేబుల్ బటర్ మీదే ఆధారపడాలి. కొంచెం ఒకసారి వీటిని వెనక్కి తిప్పేద్దాము. ముక్కలన్నిటిని ఏ వైపు ముందు బటర్ అంటిందో ఆ వైపు వదిలేయటం, రెండో వైపు తిప్పేయటం. కొంచెం నిదానంగా చేస్తే సరిపోతుంది. ఒక చిన్న ఫోర్క్ పెట్టుకుని కూడా మనం దీన్ని కదపచ్చు. చిన్న స్పూన్తో తిరిగేయండి, ఈజీగా తిరిగిపోతాయి. ఇలా కొన్ని పెద్ద ముక్కలు, కొన్ని చిన్న ముక్కలు ఎందుకు చేశానంటే, పెద్దవేమో క్రిస్పీగా పెద్ద ముక్కలుగా వేగుతాయి కదా, ఈ చిన్న ముక్కల పొసలన్నీ విరిగిపోతాయి. విరిగి అది వేగుతుంది, ఆ వేగిన పొడి భలే రుచిగా ఉంటుంది, బ్రెడ్ క్రస్ట్ లాగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. వేగనిద్దాం కొంచెం సేపు. ముక్కలు చక్కగా వేగిపోయినాయి చూడండి. అన్ని పక్కల తిప్పుతూ కొంచెం స్లోగా చిన్న మంట మీద వేయించేసేయండి. తర్వాత ఏముంది, ఒక్క చిటికెడు ఉప్పు. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది, కానీ మనం కారము, జీలకర్ర పొడి వేస్తాం కాబట్టి ఒక్క చిటికె ఉప్పు, తర్వాత ఒక 2-3 చిటికెల కారం. మనం వేసిన పదార్థాన్ని బట్టి అండి. పెద్దవాళ్ళు తింటామంటే కొంచెం కారం అవి ఎక్కువ వేసుకోవచ్చు. మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు జస్ట్ కారంతో లైట్గా కోట్ చేస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయద్దు. ఈజీగా ఉంటుందని స్టీల్ స్పూన్ పెట్టాను, కానీ నాన్ స్టిక్ వాటిలలో స్టీల్ స్పూన్లు పెట్టకపోవటమే చాలా మంచిది. దీంతోపాటు వేయించి పెట్టుకున్న జీలకర్రని సన్నగా పొడి చేసి పెట్టుకుందాము. ఇది కనుక రెడీ చేసి పెట్టుకుంటే చాలా వాటికి ఎంత బాగుంటుందో. జీలకర్ర వాసన ఎక్సలెంట్గా వస్తుంది, వాసన చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు చిట్టి పిల్లలు అయితే కారం వేయద్దు, ఉప్పు జీలకర్ర పొడి వేయండి, సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచండి. ఈ ఉప్పు, కారం, జీలకర్ర పొడి దాంట్లో సీపై లోపలికి వెళ్ళేదాకా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయటం, పిల్లలకి చక్కగా ఒక ఫోర్క్ వేసి ఇచ్చేయటం. ఇంకా చట్నీ హడావిడి లేదు, సాంబార్ లేదు, పొద్దున్న చేసిన ఇడ్లీలు సాయంత్రానికి రాత్రికి వేస్ట్ అయిపోతాయని లేదు. ఇడ్లీ మార్నింగ్ పెట్టింది రాత్రికి తినచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. చక్కగా పొడిగా ఆరిపోయి ఉంటాయి, చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవటము, ఇలా వేయించేయటం. ఇదే కాదు, కీమా ఇడ్లీ అని ఇంకో వెరైటీ కూడా చేసుకోవచ్చు. ఈ మనం దాని పేరు మీకు నచ్చకపోవచ్చు, కానీ వినడానికి బాగోలేదు అనిపిస్తుంది. బెంగళూరు ఆ సైడ్ బాగా ఇస్తారు. మనం ఇది పావ్ భాజీ చేసుకుంటాం కదా, ఆ కర్రీ లాంటిది చేయటము, ఇది దాంట్లో ముంచి ఇస్తారనమాట, బాగుంటుంది అది కూడా. ఇంకోసారి చూద్దాం. అది కూడా అయిపోయింది, అన్నీ వేగిపోయినాయండి ముక్కలు. చూడండి ఎలా గలగల్లాడుతూ కదులుతున్నాయి. ఇందులో ఈ పొడి ఉంది చూడండి, ఇది ఎంత బాగుంటుందో. ఈ జీలకర్ర, ఉప్పు, కారం పడి చాలా రుచిగా ఉంటుంది. వాంటెడ్లీ చేయకర్లా, ఆటోమేటిక్గా చిన్న ముక్కలు కట్ చేస్తే కొసలు వచ్చేస్తాయి, బాగుంటుంది. దింపేద్దాం, వేరే డిష్లోకి వేసుకుందాం. ఇడ్లీని డీప్ ఫ్రై చేసిన ఇడ్లీలు మనకు కనిపిస్తాయి, తవా ఇడ్లీ లాంటి పేరేదో పెడతారు. మనం డీప్ ఫ్రై చేయొద్దు, కొంచెం బటర్ వేసి సరిపడా చక్కగా ఇలా వేయించి పెట్టండి. పిల్లలకి చాలా నచ్చుతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది రుచి. ట్రై చేసి చూడండి.